ఇజం. ఈ ఇజం అనే దాని గురించి మనందరికీ రెగ్యులర్‌గా వింటూనే ఉంటాం. ఇజం అంటే నథింగ్ బట్ ఒక బిలీఫ్ సిస్టమ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు హిందూయిజం అంటారు. క్రిస్టియానిటీని నమ్మేవాళ్ళు క్రిస్టియానిజం అని చెప్పి అంటూ ఉంటారు. అండ్ ఈ జనరేషన్ వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఎవరైనా 'పవన్ కళ్యాణ్‌ని' బాగా ఇష్టపడితే పవనిజం అంటూ ఉంటారు. అండ్ 'రామ్ గోపాల్ వర్మని' ఫాలో అయ్యేవారు రాముయిజం అంటూ ఉంటారు. అయితే ఈ ఇజం గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో కొంచెం కొంతమంది ఒక ఇజం గురించి మాట్లాడుతున్నారు. అదే జింగోయిజం. వినడానికి వెరైటీగా ఉంది గదా! సో, మరి ఈ జింగోయిజం అంటే ఏంటి? దీని గురించి అసలు ఇంకా ఏమేమి ఉన్నాయన్న విషయాలు మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నేను మీ పవన్ కృష్ణ. మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. అండ్ దీని గురించే ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సైకాలజిస్ట్ హరిరావు గారున్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ఏంటి సార్ ఈ హ్మ్. జింగోయిజం అని కొత్తగా వినబడుతుంది? రైట్. ఇజం అంటే ఇజాలు 2 రకాలుంటాయి. ఒకటేంటంటే ఒకరి యొక్క ఐడియాలజీ నుంచి వచ్చినటువంటిది. హ్మ్. బుద్ధుడు యొక్క ఐడియాలజీ నుంచి వచ్చిందాన్ని బుద్ధిజం అని. బుద్ధిజం. క్రీస్తు యొక్క ఐడియాలజీ నుంచి వచ్చింది క్రిస్టియనిజం అని. మార్క్సిజం, లెనినిజం, అవును. ఇట్లా మావోయిజం ఇవన్నీ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఐడియాలజీ నుంచి వచ్చినటువంటివి. అవును. అలా కాకుండా ఒక ఇజం అంటే అర్థమేంటే స్కూల్ ఆఫ్ థాట్. ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్‌ని ఫాలో అయ్యే వాళ్ళని కూడా ఒక గ్రూప్ పీపుల్ ఒకటి ఫాలో అవుతుంది. దాన్ని కూడా మనం ఇజం అంటాం. ఉదాహరణకి ఇప్పుడు ఎగ్జిస్టెన్షియలిజం ఏదైతే మేము చెప్తున్నామో, అవును. అది ఒకరి ఐడియా నుంచి రాలేదు. ఇది అనేక క్యారెక్టర్‌ల నుంచి, అనేక బుక్స్‌లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ హ్మ్. అండ్ ఆ ఆథర్స్ రకరకాల దాంట్లో నుంచి వచ్చింది. అలాగే నిహిలిజం ఎవరు మన ఫెడ్రిక్ నీషే. నీషే చెప్పేటటువంటి నిహిలిజం. అలాగే అంబేద్కరిజం. అంబేద్కర్. ఇట్లా అవును. ఒక అంబేద్కరిజం, అంబేద్కర్ ఐడియాలజీ నుంచి వచ్చినటువంటిది. స్టిల్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సేమ్ ఫాలో అవుతుంటే దాన్ని మనము ఇజం అంటూ ఉంటాం. రైట్. ఈ జింగోయిజం అనేది ఇప్పుడు ఈ వర్డ్ కాస్త మనకి న్యూస్ ఛానెల్స్‌లో ట్రెండ్ అవుతున్నటువంటి వర్డ్. హ్మ్. ఇది సహజంగా యుద్ధాలకి సంబంధించినటువంటి యుద్ధాల సమయంలో ఈ వర్డ్ మాటి మాటికి బయటకొస్తూ ఉంటది. రైట్. ఇదొక మానసిక స్థితి. ఇది ఒక ఐడియాలజీ అంటే వాళ్ళ యొక్క భావోద్వేగ స్థితి అన్నమాట. హ్మ్. ఈ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ జింగోయిస్ట్‌లు అంటూ ఉంటారు. జింగోయిస్ట్. ఈ పదం ఆరిజిన్ ఎక్కడంటే ఇంగ్లాండ్‌లో వచ్చింది. అప్పట్లో 1870లో టర్కీకి, రష్యాకి వార్ జరుగుతున్నప్పుడు ఈ ఇంగ్లాండ్ కూడా రష్యాకి వ్యతిరేకంగా వార్ చెయ్యాలని కొంతమంది, ఆ చెయ్యాలని అత్యుత్సాహపడే వాళ్ళని చెయ్యొద్దు అనుకునే వాళ్ళు జింగోయిస్ట్‌లు అని పిలవటం మొదలైంది. అదొక పాటలో ఉన్నటువంటి ఆ చరణం నుంచి తీసుకోబడింది. జింగో అనే వర్డ్ నుంచి. ఓకే. అక్కడి నుంచి వచ్చి వాళ్ళని జింగోయిస్ట్‌లు అని పిలుస్తున్నారు. ఒక్కొక్క పదం ఒక్క దగ్గర నుంచి వస్తుంది. ఉదాహరణకి సైకాలజీలో గ్యాస్ లైటింగ్ అంటారు. ఆ! అవును. గ్యాస్ గ్యాస్‌లైట్. లైటింగ్ ఏంటి అనంటే అదొక సినిమాలో ఆ సినిమాలో ఆమెని విపరీతంగా ఇన్ఫీరియర్ గురి చేస్తూ ఆ హీరో అంటే భర్త మెల్లగా అక్కడున్న లైట్‌ని కూడా తను డిమ్ చేస్తూ ఉంటాడు. రోజు రోజుకి కొంత హ్మ్. డిమ్ హ్మ్. చేస్తూ హ్మ్. ఆమె యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్‌ని కిల్ చేస్తూ ఉంటాడు. దాన్ని గ్యాస్ లైటింగ్ అంటారు. ఓకే. అట్లా గ్లాస్ సీలింగ్ ఎఫెక్ట్ అని, లేకపోతే ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అని ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క దగ్గర నుంచి కొన్ని సినిమాల నుంచి వస్తాయి. ఒక పాటల నుంచి వస్తుంటాయి. హ్మ్. లేదంటే లిటరేచర్ రకరకాల బుక్స్‌లోంచి క్యారెక్టర్ నుంచి రకరకాలుగా వస్తూ ఉంటాయి. అలా ఇది ఒక పాట నుంచి వచ్చినటువంటిదనమాట. ఈ జింగోయిస్ట్‌లు అనేవాళ్ళు ఒక, ఒక విధమైనటువంటి మానసిక స్థితి. ఓకే. ఈ స్థితిలో ఉన్నవాళ్ళు తమది ఏదైతే ఇది సహజంగా దేశానికి సంబంధించింది. మతం కూడా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు. బట్ మెయిన్‌లీ మతానికి సంబంధించింది కాదిది. ఓకే. ఒక దేశానికి ఒక సమూహం, దేశం కావచ్చు, లేకపోతే మరొకటి ఒక సమూహము, హ్మ్. ఒక జాతికి సంబంధించినటువంటిది. ఆ జాతిని వాళ్ళు చాలా ఎక్కువగా ఊహించేసుకుంటూ ఉంటారు. చాలా బయాస్డ్‌గా తమ జాతి చాలా గొప్పది అని చెప్పి ఎక్కువగా ప్రేమించినా పర్లేదు. ఎక్కువగా భక్తి పెంచేసుకుంటూ ఉంటారు. ఓకే. దాంట్లో ఆ జాతిలో ఉన్నటువంటి నెగెటివ్స్‌ని చాలా మినిమైజ్ చేసి చూస్తారు. దానికి తోడు దానికి అపోజిట్‌గా ఉన్నటువంటి ఏవైతే దేశం కానీ, జాతి కానీ ఉందో, దాని పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకుంటారు. ఓకే. దేశభక్తి రకాలుంటాయి. దేశభక్తి అంటే యాక్చువల్‌గా భక్తి అనే వర్డ్ తప్పు. ప్రేమ ఉండాలి. ఆ దేశం పట్ల, ఆ దేశంలో ఉన్న ప్రజల పట్ల, ప్రజల యొక్క ఆ దేశంకున్న సార్వభౌమాధికారం పట్ల ప్రేమ ఉండాలి. బట్ నౌ-ఏ-డేస్ దేశభక్తి అనే దాన్ని ఒక పరిపాలకులకు భక్తినే దేశభక్తి అని వాడుతూ ఉంటారు. ఓకే. రాజభక్తినే దేశభక్తి అని వాడుతూ ఉంటారు. ఆ రాజుకు భక్తులుగా ఉండటాన్ని దేశభక్తులంటారు. దానికి వ్యతిరేకంగా ఉంటే రాజద్రోహం అంటారు. సుప్రీం కోర్ట్ ఈ మధ్య ఆ వర్డ్ రాజద్రోహం అనేది కూడా ప క్వెషన్ చేసింది. రాజులు అంటే లేనప్పుడు రాజద్రోహం. ప్రశ్నించొద్దు అంటారు. ప్రశ్నించొద్దని కాదు. హ్మ్. ప్రభువుల్ని ప్రశ్నించొద్దంటున్నారు. అదే. ప్రశ్నించండి. దేశం కాదు వీళ్ళకి ముఖ్యం. ప్రభువు ముఖ్యం.
ప్రభువునే వాళ్ళ దేశంగా నమ్ముతూ ఉంటారు. హ్మ్. ప్రభువుని అంటే ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభువుని ప్రశ్నించాలి. రాచరికంలో కూడా ప్రశ్నించేవాళ్ళు అప్పట్లో. ఓకే. ప్రజాస్వామ్యం యొక్క బేసిక్ వెన్నెముకే అది. ప్రజాస్వామ్యం ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికోసమే మీడియా ఉంటది. సో, ఆ ప్రభువుని ప్రశ్నించటాన్ని దేశద్రోహం అంటున్నారు. రాజద్రోహం అని కేసు పెడుతూ ఉన్నారు. ప్రభువుని ప్రశ్నించకపోతే నువ్వు దేశానికి అన్యాయం చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ ప్రభువు కాదు ముఖ్యం, దేశం ముఖ్యం. కానీ వీళ్ళేం చేస్తారంటే జింగోయిస్టులు ప్రభువునే దేశం కింద నమ్ముతూ ఉంటారు. హ్మ్. అండ్ దానికి ఆపోజిట్‌గా ఉన్నటువంటి దేశాలను, లేకపోతే ఆ ఆపోజిట్‌గా ఉన్నటువంటి వర్గాలని విపరీతమైన ద్వేషం పెంచుకొని, వాళ్ళలో ఉన్న మైన్యూర్ లెవెల్ మిస్టేక్‌ని కూడా చాలా మాక్సిమైజ్ చేసి ప్రచారం చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎంతసేపు అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే కోపోద్రేకులైపోతుంటారు. భావోద్వేగం చేస్తూ ఉంటారు. అటాక్ చేయాలి. వాళ్ళని నిర్మూలించాలి. వాళ్ళని నాశనం చేయాలి. వాళ్ళు లేకుండా చేయాలి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సరే అంటే మీరిప్పుడు చెప్తున్న వాటి గురించి ఆలోచిస్తే ఒక రకంగా పాట్రియాటిజం అనేది గూడా ఒకటి అనిపిస్తుంది నాకు. యాక్చువల్ పేట్రియాటిజం ఈస్ డిఫరెంట్. యాహ్! అంటే ఇప్పుడు హ్మ్. పాట్రియాటిజంకి, జింగోయిజంకున్న తేడా ఏంటి? పేట్రియాటిజం అనేది దేశము, దేశ ప్రజలు హ్మ్. సార్వభౌమాధికం వాటిని ఇష్టపడతారు. ఓకే. పేట్రియాటిజం ప్రేమతోని, అనురాగంతోని, మానవత్వంతోని ఏర్పడుతది. జింగోయిజం ద్వేషంతోని, ఓకే. అసహనంతోని, వ్యతిరేకతతోని ఏర్పడుతది. సహజంగా వీళ్ళు వీక్ మైండెడ్ ఉంటారు. ఇది ఏర్పడటానికి కారణాలు 2 కారణాలు. ఒకటి మానసిక కారణాలు, 2 సామాజిక కారణాలు. ఓకే. ఈ ఏర్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాజంలో అదర్ ఐడెంటిటీస్ ఏమి ఉండవు. ఓకే. వేరే విధంగా వాళ్ళకి గుర్తింపు లభించదు. ఓకే. లభించినప్పుడు దీన్ని తీసుకుంటారు. ఓకే. ఇది మూలం ఎక్కడ ఏర్పడుద్ది? మన సినిమా హీరో ఫ్యాన్స్ అవ్వటం దగ్గర నుంచి మొదలవుతది. వాళ్ళు ఒక సినిమా హీరోకి విపరీతంగా ఫ్యాన్ అయ్యి ఉంటారు. లేకపోతే ఒక దేవుడిని విపరీతంగా కొలవటం. లేకపోతే రాష్ట్ర అభిమానము, భాషా అభిమానము అక్కడి నుంచి ఇదొస్తదనమాట. ఓకే. సో, ఈ అభిమానము పేట్రియాటిజం దీనికి అభిమానము అనేది కన్‌స్ట్రక్టివ్‌గా ఉంటే దాన్ని అభిమానం అంటే ఇది యాక్చువల్లీ దురభిమానం. ఓకే. రాష్ట్రాన్ని ప్రేమించడం వేరు, ఇతర రాష్ట్రాలను ద్వేషించడం వేరు. భాషను ప్రేమించడం వేరు, ఇతర భాషను ద్వేషించడం వేరు. రైట్? తన హీరోని అభిమానించడం వేరు, ఇతర హీరోల వాల్ పోస్టర్ మీద పేడ కొట్టడం వేరు. అయితే సార్ ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే నాకిప్పుడు, సరే ఇప్పుడంటే ఇప్పుడు మీరంటున్నారు. ఇప్పుడు పాట్రియాటిజంలో ఒక రకంగా దేశం మీద ప్రేమ ఉంటుంది. జింగోయిజంలో ఇతరుల మీద ద్వేషం ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఇతరుల మీద ద్వేషంతో పాటు వీళ్ళకి సొంత రాష్ట్రం మీద లేకపోతే సొంత దేశం మీద ప్రేమ ఉండదంటారా? లేదు. ఉండదు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. ద్వేషము ప్రేమను పెంచదు. ఇక్కడ సెంటిమెంట్‌ని పెంచుతది. రైట్? ఓకే. ఇప్పుడు నా తల్లిని నేను ప్రేమించడం వేరు. ఇతరుల తల్లిని నేను ద్వేషించడం వేరు. ఓకే. ఇతరులను ద్వేషిస్తున్నంత మాత్రం నా తల్లిని ప్రేమిస్తున్నట్టు కాదు. ఇతర మతాల్ని ద్వేషిస్తున్న అందరూ తన మతాన్ని ప్రేమిస్తున్నట్లు కాదు. ఓకే. తన మతాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఇతర మతాన్ని ద్వేషిస్తున్నట్టు కాదు. అలాగే దేశాన్ని కూడా. దేశాన్ని ప్రేమించటం అంటే ఇతర దేశాన్ని ద్వేషించడం కూడా కాదు. ఇక్కడ జింగోయిజంలో ద్వేషం మీద ప్రేమ కంటే కూడా ఇతర దేశాల మీద లేదా ఇతర వర్గాల మీద విపరీతమైనటువంటి ద్వేషం ఉంటది. అగ్రెసివ్‌గా ఉంటది. చాలా అగ్రెసివ్‌గా ఉంటది. అయితే సార్ ఇప్పుడు హ్మ్. దేశం మీద ప్రేమ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేశం మీద ప్రేమ ఉంది. హ్మ్. నాకు పని కట్టుకొని నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నైబరింగ్ స్టేట్స్ మీద లేకపోతే నైబరింగ్ కంట్రీస్ మీద హ్మ్. నాకు పని కట్టుకొని నేను వాళ్ళని తిట్టాలని కోరుకోను. హ్మ్. కాకపోతే ఎప్పుడైతే వాడు దాడి చేస్తారో, హ్మ్. లేకపోతే ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక వార్ లాంటి సిట్యుయేషన్ అవుతుందో, హ్మ్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఒక ద్వేషం అంటే ఒక చిరాకు, ఒక హ్మ్. కోపం, హ్మ్. ఒక హ్మ్. ఉద్వేగభరితమైన ఒక ఎమోషన్ అనేది బయటకొస్తుంది. హ్మ్. సో, దాన్ని కూడా జింగోయిజం కింద తీసుకోవాలంటారా? అది దాని పరిధులుంటాయి. ఓకే. అప్పుడు స్పాంటేనియస్‌గా ఎవరికైనా కోపమొస్తది. హ్మ్. కోపం వచ్చిన తర్వాత ఒక సిస్టమ్‌ని మనం నమ్ముతున్నాము. సిస్టమ్ రెస్పెక్ట్ ఇచ్చి, సిస్టమ్‌కి సంబంధించినటువంటి వాళ్ళకి మనము మన యొక్క బాధ్యత వాళ్ళకిస్తాం. ఓకే. వాళ్ళు యాక్షన్ తీసుకున్నప్పుడు మనం సపోర్ట్ ఇస్తాం వాళ్ళకి. సపోర్ట్ ఇస్తాం. ఎక్కడైతే నా సార్వభౌమాధికారానికి ఇబ్బంది అవుతుందో, హుహు. అటువంటప్పుడు ఏమవుతుందంటే, అది ఎవరు చేసినా సరే మనం వ్యతిరేకిస్తాం. హుహు. బట్ ఇక్కడ అట్లా గాకుండా సెలెక్టెడ్ పీపుల్ పట్ల విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉంటది. ఓకే. దేశానికి నష్టం కల్పించేటువంటి సెలెక్టెడ్ పీపుల్ మీదే ఉంటుంది. హ్మ్. సేమ్ దానికి 10 రెట్ల నష్టం తనకు నచ్చిన వాళ్ళు చేసినట్లయితే ద్వేషం రాదు. ఓకే. ఇక్కడ సెంటిమెంట్ ఉంది. హుహు. మొదట మీరు చెప్పిన దాంట్లో సెన్సిటివ్‌నెస్ ఉంది. సున్నితత్వం ఉంది. సున్నితత్వం ప్రతి వ్యక్తికి ఉంటది కూడా, ఉండాలి కూడా. హుహు. దట్ ఈస్ డిఫరెంట్. ఇక్కడేంటంటే సెలెక్టివ్ ఇది ఉంటదన్నమాట. కొన్ని వర్గాలను వ్యతిరేకించటం, కొన్ని దేశాలను వ్యతిరేకించటం. హుహు. వ్యతిరేకించి విపరీతమైన ద్వేషంతో వాళ్ళని మొత్తం గూడా నాశనం చేయాలి అని విపరీతంగా రగిలిపోవటం
అండ్ రెచ్చగొట్టడం జరుగుతూ ఉంటది. ఇప్పుడు మనం చూసినట్లయితే గత 2, 3 వారాల నుంచి జరుగుతున్నటువంటి కాన్సిక్వెన్స్ చూస్తే మొత్తం హ్మ్, మీడియాలో ఉన్నదంతా జింగోయిజం. ఓకే. బట్ మిలిటరీ గవర్నమెంట్ చేసేది దేశం కోసం. వాళ్ళకి వాళ్ళకి తెలుసు. ఎంతవరకు చేయాలి? ఏ స్టెప్ ఎక్కడ చేయాలి? వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. వీళ్ళు ఈ రెచ్చగొట్టినట్టు చేయలేరు. వీళ్ళు మాట్లాడితే రెచ్చగొట్టి అక్కడ ఇదైపోయింది. ఆ ర్యాకెట్‌ల వర్షం కురుస్తుంది. వాళ్ళని చంపేసాం, వీళ్ళని చంపేసాం. ఇంతమంది వీళ్ళని పట్టేసుకున్నాం అని వీళ్ళు అంటుంటారు. అవతల వర్గం కూడా. అక్కడ అవతల కూడా జింగోయిస్టులు ఉంటారు. అవును. జింగోయిస్టులు అన్ని దేశాల్లో ఉంటారు. సో వీళ్ళు ఏంటి అనంటే విపరీతమైన ద్వేషంతోని వాళ్ళ యొక్క విచక్షణను కోల్పోతారు. ఇటువంటి దేశానికి చాలా ప్రమాదకరమైన వాళ్ళు వీళ్ళు. ఓకే. విచక్షణ కోల్పోయి వీళ్ళనే అవతల దేశాలు కూడా పావులుగా వాడుకుంటూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ జింగోయిజం ఉన్న వాళ్ళకి, టెర్రరిస్ట్‌లకి ఏమైనా దగ్గర సంబంధం ఉందంటారా? టెర్రరిస్టులు అంత దుర్మార్గమైన వాళ్ళు కాదు జింగోయిస్టులు. జింగోయిస్టులు తెలివిగా ఏదో అంటే నా నా నాశనం ఉద్దేశ్యం హ్మ్. ఏంటంటే టెర్రరిజం అనేది పక్కన పెడితే అంటే తీవ్రవాదం అని ఒకటుంటుంది. తీవ్రం అంటే దాని పేర్లోను తీవ్రమైనటువంటి వాదం. వాదం. ఇది యాహ్! అతివాదం. అల్ట్రా ఎక్స్‌ట్రీమ్ రైటిజం. రైటిజం ఈస్ డిఫరెంట్. ఎక్స్‌ట్రీమ్ రైటిజం ఈస్ డిఫరెంట్. అల్ట్రా ఎక్స్‌ట్రీమ్. అల్ట్రా అన్నమాట. అంటే ఆన్ ఎ స్కేల్ ఇప్పుడు ఈ తీవ్రవాదానికి, జింగోయిజానికి మీరు వాటిని ఏ తీవ్రవాదంలో ఏమిస్తారు? తీవ్రవాదం వచ్చేసరికి ఒక మూఢ భక్తితో ఉంటారు. మూఢ విశ్వాసంతో ఉంటారు. ఓకే. దాని వెనకాల అనేక శక్తులు ఉంటాయి. ఓకే. అనేక శక్తులు ఉండి అమాయకుల మీద అటాక్ చేస్తారు. ఓకే. ఈ జింగోయిస్టులు ఎవరి మీద అటాక్ చేయరు. కానీ రెచ్చగొడుతూ ఉంటారు. వీళ్ళు ఒక మనిషిని పక్కన పెడితే చంపేయమంటే చంపేయరు వీళ్ళు. ఓకే. తీవ్రవాదులు అట్లా కాదు. వాళ్ళొచ్చి ఓకే. కాల్చేసి అమాయకులను కూడా కాల్చేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళకి ఒక ఎజెండా ఉంటది. వీళ్ళ ఎజెండాతో ఎట్లా ఇది ఒక మానసిక స్థితి ఇది. రైట్. రైట్. రైట్? రైట్. సో, కాబట్టి వీళ్ళేం చేస్తూ ఉంటారంటే విపరీతమైనటువంటి రెచ్చగొట్టడం చేస్తూ ఉంటారు. హ్మ్. సాటి మనుషుల్ని అవతల కూడా అంతే అవుతుంటది. నిజాలతో పని లేకుండా అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నప్పుడు ఇది దేశానికి, దేశపు పాలకులకి, మిలిటరీకి చాలా తలనొప్పిగా మారుతుంది. ఓకే. ఇప్పుడు మనకి సీజ్ ఫైర్ ఏదో 2 దేశాల మధ్య అగ్రీమెంట్ అయింది. అవతల ఈ జింగోయిస్టులు ఎవరో ఉంటారు. ఒక 2 డ్రోన్‌లు ఏసారనుకోండి. ఇప్పుడు మనం ఏమంటాం పాకిస్తానే ఏసిందంటాం. అవును. కదా! నిజంగా పాకిస్తాన్ ఏసిందా లేదా మనకు అనవసరం. మనం ఒక రూల్ పెట్టుకున్నప్పుడు దాన్ని ఇవతల నుంచి మనోళ్ళు ఎవరైనా ఏసారనుకోండి జింగోయిస్టులు ఎవరన్నా. ఇది ఆకతాయిగా ఉండొచ్చు. రైట్. కానీ ఏమవుతది చాలా సీరియస్‌గా అవుతది. హ్మ్. వాళ్ళు స్ట్రాటజిక్‌గా చేసే వాళ్ళకి చాలా తలనొప్పిగా మారుతారు వీళ్ళు. హ్మ్. సో, ఇది ఒక మానసిక స్థితి. ఇది ఒక నిజం చెప్పాలంటే ఒక మానసిక సమస్య. ఓకే. దీనికి కారణాలు చెప్తారు. కారణాలు మొదటిది ఏంటంటే కొన్ని మానసికమైనవి, కొన్ని సామాజికమైనవి. మానసికమైన దాంట్లో బలహీనమైనటువంటి మనస్తత్వం ఉండటము. అండ్ ఐడెంటిటీ దొరక్కపోవటం. అలాగే వచ్చేసి రకరకాలైనటువంటి ఏదైతే టాస్క్ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు హుహు. సీక్వెన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు సహజంగా ఇటువంటి వాటికి మనస్తత్వంలోకి మారుతారు. లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండటం. సామాజికమైనది ఏంటంటే అదే టైప్ ఆఫ్ ఐడియాలజీలో ఉండటం. డైవర్సిటీలోకి వెళ్ళకపోవటం. హ్మ్. సో, మీడియా కానీ, లేదంటే ప్రభుత్వాలు కానీ, మత పెద్దలు కానీ దాన్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండటం. దానికి రిపీటెడ్‌లీ ఎక్స్‌పోజ్ అవ్వటం వల్ల ఈ జింగోయిజం అనేది పెరుగుతూ ఉంటుంది. విచక్షణ కోల్పోయి కేవలం భావోద్వేగాలతోనే, సెంటిమెంట్‌తోనే రగిలిపోతూ ఉంటారు. ఇది కారణాలు. ఓకే. అయితే ఇప్పుడు ఇలాంటి ఇలాంటి ఈ జింగోయిజం ఉన్న వాళ్ళకి వాళ్ళ మానసిక మీద అంటే వాళ్ళ ఎదుగుదల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఫ్యూచర్‌లో? డెఫినెట్‌లీ జింగోయిజమే కాదు. జింగోయిజం అనేది ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఏదున్నా సరే, ఆ వ్యక్తి జీవితం నాశనం అవుతూ ఉంటది. హుహు. అది సినిమా హీరో మీదున్నా, తెలంగాణ మీదున్నా, భాష మీద ఉన్నా, లేదంటే ఒక అమ్మాయిని విపరీతంగా ప్రేమించినా, అబ్బాయిని విపరీతంగా ప్రేమించినా, ఎవరి రైట్. మీద విపరీతంగా ఎక్కువ ఒక లిమిట్ దాటి వాళ్ళు పెట్టేసుకొని, జీవితం సెకండ్ ప్రయారిటీ అవుతదో ఆటోమేటిక్‌గా జీవితం ఇబ్బందులు పడుతుంది. అంటే ఉదాహరణకి ఎలాంటి ప్రమాదాలు వీళ్ళ వల్ల జరిగే అవకాశాలుంటాయి? అంటే అది సొసైటీ పరంగా అయినా లేకపోతే వాళ్ళ సొసైటీ ఒక పరంగా ఎప్పుడైతే ఈ కన్‌స్ట్రక్టివ్‌గా వర్క్ చేసేటువంటి సిస్టమ్ ఉంటది గదా! హుహు. సిస్టమ్ చేసేటువంటి వర్క్స్‌కి ఈ చిల్లర పనులు ఏమవుతాయంటే తలనొప్పిగా మారుతూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకి 'అర్నబ్ గోస్వామి' ఎన్నో చెప్పేసాడు. అక్కడ చెప్పింది పైలట్‌ని పట్టేసుకున్నాము. ఐదుగురిని పట్టుకున్నాం. అక్కడ ఒకటి చెప్తేనే మన తెలుగు మీడియా ఐదుగురు అని చెప్తది. హ్మ్. వాళ్ళేమడుగుతారు? ప్రూఫ్‌లు చూపించండి అంటారు. మనం ఏమంటాము? మాది 5 పడేసానని విమానాలు పడేసారు. ప్రూఫ్‌లు చూపించండి సోషల్ మీడియాలో ఉందని ఎట్లా అన్నారు? సేమ్ అదే విధంగా మనకు కూడా క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి సిగ్గుతో తల వంచుకోవాల్సొస్తది ప్రభుత్వాలు. హ్మ్. ఎందుకంటే ఎదుట ఇంటర్నేషనల్‌గా ఇబ్బంది అవుతూ ఉంటది. రైట్. ఎందుకంటే వీళ్ళు నిజమైన ఫైట్‌లోకి వెళ్లరు. అండ్ వెళ్ళాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. కానీ ఒకరికి మనం ఇప్పుడు ఒక టీమ్ నడుస్తుంది అంటే, ఒకరికి మనం అలాట్ చేసిన తర్వాత, వాళ్ళని లీడ్ చేయనివ్వాలి. లీడ్ చేయనివ్వకుండా వాళ్ళని మించి మనము
ఎక్కడ లేనటువంటి అత్యుత్సాహం చూపించినప్పుడు లీడర్‌కి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఓకే. ఈ టీమ్ మేనేజ్‌మెంట్‌లో కూడా టీమ్ మెంబర్స్ ఎప్పుడు లీడర్ ఎప్పుడైతే తను పక్కకు తప్పుకొని నువ్వు లీడ్ చేయి అంటారో అప్పటిదాకా వీళ్ళు నోరు మెదపకూడదు. ఈ మిలిటరీలో ట్రైనింగ్ అదే. హ్మ్. ఎవరైతే ఉంటారో వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లీడ్ చేసుకుంటూ వీడెళ్ళి వాడిని ఒకడిని కొట్టొచ్చి, వీడిని ఒకటి కొట్టొచ్చిందనుకోండి. అక్కడ ఇష్టం వచ్చినట్టు ఏసినట్లయితే ఆ యుద్ధంలో ఓడిపోతారు. అవును. సేమ్ అదే సిట్యుయేషన్ ఇక్కడ జరుగుతూ ఉంటది. ఒకరికి అలాట్ చేసాము. అలాట్ చేసిన తర్వాత వాళ్ళని తప్పో, ఒప్పో వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తప్పు చేస్తే రేపొద్దున మళ్ళీ ఎలక్షన్ అప్పుడు, ఇంకో అప్పుడు ప్రశ్నిస్తామో, లేకపోతే వాళ్ళని దించేసి ఇంకొకరిని పెట్టుకోవటమో ఇలా చేస్తాం తప్ప. అలాట్ చేసిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. మోడీ గారు ఇటు నుంచెళ్ళి కొట్టేయండి. కరాచీ నుంచెళ్ళి, ఇటు నుంచెళ్ళి ఇది దించండి, అది దించండి. మోడీ గారు చూస్తాడు ఇవన్నీ. ఆయన చూడరు గదా! ఆయనకంటూ కొన్ని కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆయనకంటూ కొంత టీమ్ ఉంటుంది. వాళ్ళందరితో చర్చించాలి. అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్థికమైనవి ఉంటాయి. లేకపోతే ఇంటర్నేషనల్ దౌత్యపరమైనవి ఉంటాయి. ఇవన్నీ చూసుకొని ఎక్కడికి దెబ్బ కొట్టాలి? కొట్టాలా వద్దా? ఎంతసేపు టైం తీసుకోవాలి? ఎప్పుడు చేయాలి యుద్ధం అనేది? అనేకం ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి వదిలేసి మనం ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తూ ఉన్నప్పుడు, ఇవి ఒక్కొక్కసారి స్పిల్ ఓవర్ అయినప్పుడు పాలకులకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఇదంతా మీడియా చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ప్రజల్లో జింగోయిస్టులు ఉండటం అనేది పెద్ద ఇది కాదు. కానీ మీడియాకి చాలా బాధ్యత ఉంది. ఎంత దారుణంగా మీడియాలో ఉందంటే నోరు తెరిస్తే తెలుగు మీడియాలో బూతులు తిడుతున్నారు. ఓకే. పాకిస్తాన్ "అరే పంది, కుక్క, నీచ్ కమీన్ కుత్తే." పాకిస్తాను పాలకులు ఈ ఈ మీడియా చూస్తారా కనీసం? నీ టీఆర్‌పీ కోసము లేకపోతే నీ వ్యూవర్స్ యొక్క అహం సాటిస్ఫై చేయటం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అది ఏ టైప్ ఆఫ్ జర్నలిజం? అటువంటప్పుడు ఏమైద్దంటే రేపొద్దున ప్రభుత్వం నిజాలు చెప్పినా ప్రజలు నమ్మలేని స్థితి పరిస్థితి. మాబ్ మెంటాలిటీ ఎలా ఉంటదంటే సడెన్‌లీ వాళ్ళు నిజంగా చేసినప్పటికీ ఇన్ని అబద్ధాల ప్రచారంలో ఉంది కాబట్టి, వాళ్ళు ఎప్పుడైనా విత్‌డ్రావల్ చేసుకోవాల్సొచ్చినప్పుడు చేసుకోలేని స్థితికి వెళ్ళిపోయి, ఓకే. ఈ స్ట్రెస్ పెరుగుతది. ఎప్పుడైతే పేరెంట్స్ విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్‌లో ఉంటే, పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు స్ట్రెస్ ఎలా పెరుగుతదో, సేమ్ ప్రభుత్వానికి కూడా విపరీతమైనటువంటి అల్ట్రా ఎక్స్‌ట్రీమ్ లెవెల్ పేట్రియాటిజం పేరు మీద ఉన్నటువంటి జింగోయిస్టులు ఉన్నప్పుడు ఏమైద్దంటే, ఆటోమేటిక్‌గా ఆ ప్రభుత్వాలకు స్ట్రెస్ పెరిగిపోద్ది. మిలిటరీ ఎందుకంటే యుద్ధం అనేది కోపంతో చేసేది కాదు. హ్మ్. యుద్ధం అనేది భయంతో గూడా చేసేది కాదు. యుద్ధం అనేది ఆలోచనతో చేయాలి. దాని బదులు ప్రజలు ఇట్లా నన్ను రెచ్చగొడితే ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అదే. ఇప్పుడు ఇండియా విన్ అయిందని మనం అనుకుంటున్నాం. వాళ్ళు గూడా అదే అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకు అనౌన్స్ చేయకపోతే వాళ్ళకి జీవితం లేదు ఇక్కడ. అక్కడ ఉన్నటువంటి పాలకులకు గాని, మిలిటరీకి గాని అవును. ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవును. అదే ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు? ఏదో ఒకటి చేసి చూపించాలి వాళ్ళకంతే. అదే పరిస్థితి యువతలు గూడా వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటది. రైట్. రైట్. రైట్? కాబట్టి ఈ ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఏదైనా సరే దేంట్లో అయినా ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో ఉండకుండా ఆలోచనతోని మనం ముందుకెళ్ళినట్లయితే ఆ సమాజానికి, ఆ దేశానికి మంచిది. జింగోయిజం అనేది ఈ మీడియా రెచ్చగొట్టడం పర్టిక్యులర్‌గా ఈ టైమ్ వార్‌లో మనకి 2025 ఇండియా పాకిస్తాన్ వార్‌లో మీడియా 90% మీడియా అబద్ధాలని విపరీతంగా బోత్ సైడ్స్ ఇంకా పాకిస్తాన్‌లో దీన్ని మించి ఉంటది. పాకిస్తాన్ మంచి చేస్తుందని చెప్పట్లే. పాకిస్తాన్‌లో వాళ్ళు ఎప్పుడూ అబద్ధాల మీద ఉండేవాళ్ళు. పాకిస్తాన్ కంప్లీట్‌లీ ఫెయిల్డ్ కంట్రీ అండ్ అబద్ధాలతోనే ప్రచారం చేసి బ్రతుకుతూ ఉంటుంది. ద ఆ ఆ లెవెల్‌కి మనం వెళ్ళకూడదు. ఆ లెవెల్‌కి వెళ్ళలేదు. హ్మ్. కానీ ఇలా చేయటం అనేది మన దేశానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంటది. అయితే కాబట్టి అది పాకిస్తాన్‌లో గూడా ఇలా చేయకూడదని నేను అయితే ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈవెన్ అంటే మన నేషనల్ మీడియా, లోకల్ మీడియా అన్నీ గూడా ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటే ఇంతకు ముందు జరిగినప్పుడు గూడా ఇలాంటి ఇంత డీప్‌గా ఇగ కరాచీకి వెళ్ళాం మనం, వాళ్ళ బద్దలు కొట్టేసాం, కంచుకోట పగిలిపోయింది అది ఇది అని జెప్పి ఇలాంటి మాటలు లేవు. కానీ ఈసారి మాత్రమే వచ్చింది మొదటగా. అండ్ ఇప్పుడు వీళ్ళందరూ టీఆర్‌పీ కోసం చేసినప్పుడు ఇది జింగోయిజం కిందకే వస్తుందా? అంటే వీళ్ళు సైకలాజికల్‌గా వీళ్ళు డిజార్డర్ అనేది ఏం హ్మ్. లేకపోయినప్పటికి కూడా హ్మ్. హ్మ్. వీళ్ళు కావాలని చేసింది జింగోయిజం కిందకొస్తుందా? లేకపోతే సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో కొంతమంది అనాలోచితంగా ఉండి, వాళ్ళ మెంటాలిటీ అలా ఉండబట్టి వాళ్ళు రియలిస్టిక్ జింగోయిజం అనుకోవచ్చా? అయితే మీడియా ఈ రెచ్చగొట్టటం అనేది పార్ట్ ఆఫ్ జింగోయిజం. ఇది ఎవరిని ఇప్పుడు మీరు రెచ్చిపోయే వాళ్ళుంటే మీడియా రెచ్చగొట్టిద్ది. ఈ స్టాండ్ ఎందుకు మీడియా తీసుకుంటుంది? బికాజ్ ఇదే చూస్తారు ప్రజలు. అంటే మీడియా ఈస్ మేకింగ్ ద జింగోయిస్ట్. యెస్. ఓకే. ప్రజలు కూడా దానికి ఇష్టపడుతున్నారు. ఓకే. ఎక్స్‌ట్రీమ్ హై లెవెల్ ఇట్లా రిపోర్టింగ్ చేసి అబద్ధాలని మనం హీరోలం మనం కొట్టేసాం, చంపేసాం. హ్మ్. ఇక మొత్తం కొన్ని చోట్ల మ్యాప్‌లో డిలీట్ చేసి పడేసారు. హ్మ్. పాకిస్తాన్ డిలీట్ చేసి అదంతా అరేబియన్ సీ అక్కడి దాకా ఎళ్ళిపోయింది. హ్మ్. ఇట్లా చేసేసారని ఈ ప్రచారాలు చేయటం ఇదంతా కూడా ఇది ప్రజలు ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. వాళ్ళకి వ్యాపారం కూడా వస్తుంది. మీడియాలో కూడా జింగోయిస్టులుంటారు. రైట్. కొంతమంది నిజంగా వాళ్ళకి లాభం రాకపోయినా దాన్ని తీసుకుంటారు. ఆ స్టాండ్ తీసుకొని విపరీతంగా ద్వేషంతోని
తిట్టటము, బూతులు తిట్టడం ఇవన్నీ చేస్తారు. మీడియా ఏంటంటే ఈ మీడియాలో జింగోయిస్టులేమో వాళ్ళ మీదకి తెచ్చుకుంటారు. రేపొద్దున కేసులు, గీసులు అయ్యే అవకాశాలుంటాయి ఎప్పుడన్నా తిట్టినప్పుడు. ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అట్లా కాకుండా స్ట్రాటజికల్లీ చేసేవాళ్ళు గూడా ఉంటారు దీంట్లో కొంతమంది. హ్మ్. వాళ్ళు కేవలం లాభాల వరకు ఉండి పక్కకు తప్పుకుంటూ ఉంటారు. మళ్ళీ మారిపోతారు. మళ్ళీ కావాలంటే ఇంకో విధంగా ప్రజలు మారితే వీళ్ళు గూడా ప్లేట్ ఫిరాయించేసేసి అటువైపు కూడా అంతే మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల్లాగా ఉంటారు. సో, రైట్. కాబట్టి మీడియా జింగోయిజాన్ని ప్రేరేపిస్తుంది. ఈసారి చాలా ఎక్కువ ప్రేరేపించే మీడియాలో కూడా జింగోయిస్టులుంటారు. ఓకే. అయితే ఇలాంటి వాళ్ళని ఇప్పుడు అంటే ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు వాళ్ళు జింగోయిస్టులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి తెలుసంటారా? వాళ్ళు ఇలాంటి ఒక మానసికంగా వాళ్ళు ఒక తెలీదు. రకమైన ఉంటారు. తెలిసే అవకాశం తెలిసే లేదు. అవకాశం అంటే తెలిసే వాళ్ళకి అవకాశం వాళ్ళు రెడీగా ఆ లూప్‌లో ఉంటారు వాళ్ళు. అండ్ వాళ్ళకి వాళ్ళు కరెక్ట్ అనే అనుకుంటారు. కరెక్ట్ అని అనుకుంటారు. సో, ఒక పర్సన్ సెల్ఫ్ చెక్ చేసుకోవాలనుకుంటే హ్మ్. తను జింగోయిస్టా కాదనేది ఎలా చేసుకోవాలి? తనకు తనుగా తెలుసుకోవడం కష్టం. ఇంకోటేమంటే ఇది సైకలాజికల్ డిజార్డర్ కాదు. ఓకే. ఇది ఒక రకంగా చెప్పాలంటే పర్సనాలిటీ డిజార్డర్. పర్సనాలిటీ డిసార్డర్. పర్సనాలిటీ డిజార్డర్స్‌కి సైకలాజికల్ డిజార్డర్‌కి చాలా తేడా ఉంది. సైకలాజికల్ డిజార్డర్ తను సఫర్ అవుతూ ఉంటాడు. పర్సనాలిటీ డిజార్డర్ ఏంటంటే తను కరెక్ట్ ఉన్నాడు. మిగతా వాళ్ళు తప్పున్నారు అని నమ్ముతూ ఉంటారు. నార్సిస్టిక్ పర్సనాలిటీ కానీ లేకపోతే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. రకరకాల పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నవాళ్ళు. తను కరెక్ట్ ఇతరు వాళ్ళు తప్పులు అనుకుంటారు కాబట్టి తెలుసుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వెరీ రేర్‌లీ ఎవరైనా రియలైజ్ అవ్వచ్చు. రియలైజ్ అయినప్పుడు వాళ్ళు కొంత కొంత లిమిట్ పెట్టుకొని మెల్లమెల్లగా ఆ నెగెటివ్ లూప్‌లోంచి న్యూట్రల్ నుంచి పాజిటివ్ లూప్‌కొచ్చే ఓకే. అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ వీళ్ళిప్పుడు గుర్తించాలన్నా గూడా మన చుట్టూ ఒకవేళ ఇలాంటి ఎవరైనా వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళు గుర్తించాలన్నా గూడా అంటే ఎలా? అంటే ఇప్పుడు విపరీతమైన ద్వేషం ఒక పక్క వారి మీద ఉంది అంటే వాళ్ళని తప్పకుండా అలానే జింగోయిస్ట్ కింద ఎగ్జాక్ట్‌లీ. అంటే చూడాలంటారు. ఇర్రేషనల్ యాంగర్. ఓకే. ఇర్రేషనల్ యాంగర్. అంటే లాజిక్స్‌కి దూరంగా ఉంటారా వీళ్ళు? లాజిక్ కోల్పోతారు. బయాస్డ్ థింకింగ్ ఉంటది. హుహు. అండ్ సొంతదేమో చాలా గ్లోరిఫై చేసి ఉంటది. అపోజిట్ వర్గాన్ని చాలా మినిమైజ్ చేసి, అక్కడ ఉన్నటువంటి చిన్న మిస్టేక్‌ని చాలా పెద్దది చేయటం. సొంత మిస్టేక్‌లనేమో చాలా మినిమైజ్ చేసి ఇది నార్మల్ అని చెప్పి. నార్సిస్టిక్ పర్సనాలిటీ లాంటివన్నీ సిమిలర్ ఉంటాయి. నార్సిస్టిక్ పర్సనాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు రేపొద్దున డిక్టేటర్‌లుగా మారుతారనమాట. సో, వాళ్ళేం జేస్తారు? వాళ్ళు జేసే తప్పుల్ని అసలు తప్పుల కింద చూడరు. ఎదుటివాడు చిన్న మిస్టేక్ చేసిన సరే చాలా పెద్దగా చేసి వాళ్ళు అటాక్ చేయటము, దాన్ని గ్లోరిఫై చేసి చూపించడం అందరికి. హ్మ్. హ్మ్. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడున్న కరెంట్ సినారియోలో న్యూస్ ఛానెల్‌లు ఇంతలా రుద్దుతున్నాయి గదా! అండ్ సోషల్ మీడియాలో గూడా ఒక రకంగా చెప్పాలంటే ఉన్నాయి లేనివి, లేనివి ఉన్నట్టు అక్కడికెళ్ళాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్న ఇలాంటి తరుణంలో ఒక మనిషి తనను తాను వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి? ఎందుకంటే ఒక మనిషి జింగోయిస్ట్ అవుతున్నాడన్న సంగతి కూడా తనకు తెలీదేమో తెలీదా? అనిపిస్తుంది ఇప్పుడు. అవునవును. ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. అంటే ఛానెల్స్‌లో ఇంతలా ఊదరగొడుతున్నప్పుడు హ్మ్. వి బిలీవ్ న్యూస్ ఛానెల్‌లో ఏదైతే చూపిస్తారో థాట్ ఈస్ ట్రూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. హ్మ్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సోషల్ నెట్వర్కింగ్ యాప్స్‌లో కొన్ని ఎక్స్‌క్లూజివ్ వీడియోస్ వస్తున్నప్పుడు అది కూడా ట్రూ అనుకుంటాను. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో తెలియకుండా మనిషి జింగోయిస్ట్ అయ్యే అవకాశం ఎంతుంటుంది? అలాంటి నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి చివరగా? మొదట ఆహ్, సోషల్ మీడియా జింగోయిజం పెరగటానికి కారణం. మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనకిష్టమైనది చూజ్ చేసుకుంటాం. పక్క ఛానెల్ పెడతాం. అక్కడ నచ్చకపోతే మనకు నచ్చిన దాంట్లో రావచ్చు. సోషల్ మీడియా ఏం చేస్తదంటే దాని అల్గోరిథం మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని ఎక్కువ ప్రమోట్ చేసి, ట్రూ. దాన్ని చూపిస్తూ ఉండటం వల్ల డైవర్సిటీ మిస్ అవుతది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇక్కడే ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలో కూడా ఎక్స్‌ట్రీమిస్టులు పెరిగిపోతున్నారు. ఎందుకు ఎందులో అయినా నాట్ ఓన్లీ ఈ పేట్రియాటిజం కావచ్చు, లేకపోతే రిలిజియన్‌కి సంబంధించి కావచ్చు, లేకపోతే కెరీర్ విషయంలో కావచ్చు. దేంట్లో అయినా సరే ఈవెన్ హ్యూమనిజం, కమ్యూనిజంలో కూడా ఎక్స్‌ట్రీమ్ అవుతున్నాయి అవి. హ్మ్. ఆ ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళటానికి కారణం ఏంటంటే వాళ్ళు నమ్ముతున్న సిద్ధాంతాన్నే సోషల్ మీడియా చూపిస్తుంటది. మిగతాది అసలు ఎగ్జిస్ట్ అయ్యే లేదన్నట్టుగా ఉంటది. కీవర్డ్స్ బేస్డ్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయ్యి లేదో, ఇదే మొత్తం ఉందని చూసినప్పుడు మనిషి ఏమనుకుంటాడు? అదే తన అదే నిజం. ప్రపంచం మొత్తం ఇదే ఉందనుకుంటాడు. తన ప్రపంచమే ఇదనుకుంటాడు. తన ప్రపంచం ఇదనుకోడు. ప్రపంచమే ఇది ఉందనుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిందేంటి ఏదైతే ఎమోషన్, భావోద్వేగాలు రెచ్చగొట్టేదుందో, అప్పుడు మనము కొంత పాజ్ తీసుకోవాల్సిన అవసరం. ఇక్కడనే కాదు ఈవెన్ రెగ్యులర్ లైఫ్‌లో కూడా. యాహ్! ఎవరో మన నైబరో లేకపోతే మన రిలేటివో కొట్లాటకొస్తున్నప్పుడో, ఇంకోటేదో రెచ్చగొడుతున్నప్పుడు కొంత పాజ్ తీసుకోవాలి. హ్మ్. వీలైనంత వరకు పాజ్ తీసుకునే ప్రయత్నం చేయాలి. హ్మ్. అలాగే డైవర్సిటీకి మాటి మాటికి ఎక్స్‌పోజ్ అవుతూ ఉండాలి. డిఫరెంట్ కల్చర్‌లకి, డిఫరెంట్ పీపుల్‌ని మాట్లాడుతూ ఉండాలి. అండ్ ఆహ్, లాజికల్లీ థింక్ చేయాలి. రేషనాలిటీ ఉండాలి. ఇన్ఫర్మేషన్‌ని అథెంటిక్‌గా తీసుకోవాలి. హ్మ్. హ్మ్. ఏ హ్మ్. ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఎవరైనా డబ్బులిస్తే లెక్క పెట్టుకోకుండా జేబులో పెట్టుకో. వచ్చే నష్టమేమీ లేదు. నాకు చాలామంది క్యాష్ ఇచ్చినప్పుడు నేను లెక్క పెట్టుకొని జేబులో పెట్టుకుంటాను. సార్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి అంటారు. నేను లెక్క పెట్టుకోను. టైం వేస్ట్ అనమాట. డబ్బులు పోతే మళ్ళీ డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ లభించిన సమాచారాన్ని ప్రశ్నించకుండా అంగీకరించవద్దు. ప్రశ్నించకుండా అన్నదాన్ని కూడా మళ్ళీ
మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు, రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తారు. వాళ్ళని ప్రశ్నించడం కాదు, తర్కించుకో. నీ తర్కం, నీ లాజిక్, నీ బుద్ధిని వాడు. తర్కించుకున్నట్లయితే దీంట్లో ఏదో తేడాగా ఉంది. ఇది లాజికల్లీ కన్ఫర్మ్ కాలేదు. అండ్ అథెంటిక్‌గా కన్ఫర్మేషన్ వచ్చేదాకా గవర్నమెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తది. లేకపోతే మిలిటరీ పీపుల్ ప్రెస్ మీట్ చెప్తారు. లేకపోతే ఆ విదేశాంగ మంత్రులో ఎవరో ప్రెస్ మీట్ చేసి చెప్తారు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం అని వెయిట్ చేసి అథెంటిక్‌గా వచ్చిన తర్వాత దెన్ దాని గురించి మనం రియాక్ట్ అవ్వచ్చు. ఈ రైట్. మీడియాకి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మీడియా అనేది ఒక పెద్ద వ్యాపారం ఓకే. కదా! యాహ్! కాబట్టి మీడియా పాపులర్‌గా చెప్తుంది, గట్టిగా చెప్తుంది, కలర్‌ఫుల్‌గా చెప్తుంది, మ్యూజిక్ ఏసి ఇవన్నీ చెప్పేసి చూసాం గదా! ఈవెన్ వీడియో గేమ్స్ తీసి పెట్టుకొని అవును. పెట్టేస్తున్నారు. వీడియో గేమ్ వీడియోస్ కూడా అండ్ తెలుగు మీడియా అయితే ఇంకా దారుణంగా తయారైంది. యుద్ధం, యుద్ధం కొట్టాలి, చంపాలి, వాడిని నరికేసాం, వాడు వణికిపోతున్నాడు. అక్కడ రాకెట్ల వర్షం కురిసింది. కరాచీ అంతా ఇట్లయిపోయింది, అట్లయిపోయింది. వీళ్ళు చీల్చి ఒక్కరు కూడా చూసింది లేదు. చెండాడుతున్నాయని చెప్పారు. చీల్చి చెండాడుతుంది. రైట్. ఆ బంకర్‌లో దాక్కున్నారు. ఎన్ని సార్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి రాజీనామా చేశాడు. మోడీ యుద్ధాన్ని ఆపేసాడని అసలు యుద్ధం స్టార్ట్ అవ్వకముందే. హ్మ్. ఇట్లాంటియన్నీ ఒకటే అర్థం చేసుకోండి. మోడీ ఏదన్నా చెప్పదలుచుకుంటే ప్రజలందరికీ చెప్తాడు. నిన్న మీటింగ్ పెట్టి చెప్పాడు గదా! అది ప్రెస్ మీటో లేకపోతే ట్రూ. చెప్పాడు. ప్రజలందరికీ చెప్తాడు. యాహ్! ఈ మీడియా వాళ్ళకి మాత్రమే చెప్పడు. స్పెక్యులేషన్స్ రియాలిటీ అయిపోతుంది. ఆ! ఈవెన్ గవర్నమెంట్ ఏది అనౌన్స్ చేయాలన్నా ప్రజలకి అనౌన్స్ చేస్తారు. యాహ్! ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. లేకపోతే ప్రజలకి అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారు. దానికి ఒక పద్ధతి ఉంటది. ఇక్కడైనా ఈవెన్ పాకిస్తాన్‌లో అయినా లేకపోతే జర్మనీలో అయినా అంతే ఉంటుంది. హ్మ్. వీళ్ళేంటంటే మీకు తెలియనిదేదో మాకు తెలుసని అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఓకే. వీళ్ళకేమీ తెలీదు. వీళ్ళు వేరే ఛానెల్‌లో చూసి వీళ్ళు ఇక్కడ ఏసేస్తూ ఉంటారు. ఒక ఛానెల్‌లో వచ్చిన వెంటనే 14 ఛానెల్‌లు వచ్చేస్తాయి. తెలుగు మీడియాకొచ్చేసరికి ఇంటూ 5 అవుతది. హ్మ్. అర్నాబ్ గోస్వామి ఒకటి చెప్పాడు. ఒక డ్రోన్ వచ్చిందని చెప్తే తెలుగు మీడియాలో అప్పుడే పెట్టేసి ఉండే 5 డ్రోన్‌లు వచ్చినాయని సేమ్ అదే విజువల్స్ వీళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అవును. అవును. రైట్? ఫేక్ అని చెప్పిన తర్వాత కూడా అవే చేస్తూ ఉంటారు. మీరు ఏ ఛానెల్ అయినా చూడండి. ఒక వారం రోజులు చూడండి. వారం రోజుల ముందు ఆ ఛానెల్‌లో పెద్ద సీఈఓని ఎవరో చెప్తారు కదా! చెప్పినటువంటి వెర్షన్‌కి కంప్లీట్ అపోజిట్‌గా వారం తర్వాత మార్చేస్తారు వాళ్ళు. ఓకే. అట్లా మారుస్తున్న వాళ్ళని మనం ఎట్లా నమ్మాలి? కాబట్టి లాజిక్‌ని వాడండి. కొంత సహనం ఉండాలి. అండ్ ప్రభుత్వానికి వదలండి. అది కాంగ్రెసా, బీజేపీనా, ఇష్టమున్న ఎలక్ట్ అయినటువంటి గవర్నమెంట్ ఉంది. మనందరం ఇక్కడ మెజారిటీ పీపుల్ ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ ఒకటుంది. ఆ గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకుంటది. నీకేమన్నా ఇబ్బంది ఉంటే తర్వాత గవర్నమెంట్ ప్రశ్నిద్దువు గాని. ఇప్పుడు వాళ్ళని లీడ్ తీసుకోండి. అంటే ఇతర దేశాలతో చేసేటప్పుడు మనం తీసుకోవద్దు. ఆ లీడర్‌కి వదలాలి. అది ఇందిరాగాంధీయా, పివి నరసింహరావా, మన్మోహన్ సింగా, లేకపోతే మోడీనా, లేకపోతే రేపొద్దున ఇంకొకళ్ళు కావచ్చు. ఎవరొచ్చినా సరే వాళ్ళకి వదలండి. వాళ్ళకి వదలకుండా సోషల్ మీడియాలో అన్నీ ఫేక్ పెట్టేసేసి అగో హార్బర్ ఏంటి మన కరాచీలో షిప్ యార్డ్ తగలబడిపోతుందని ఒక ఫోటో పెట్టి, ఇంకోటేదో అన్ని ఫేక్ ఫోటోలు పెట్టి, ఫేక్ అన్న వాళ్ళని బూతులు తిట్టి, అవును. ఇట్లా తిట్టటం. ఇదంతా మన యొక్క ఇండియన్స్ యొక్క పొటెన్షియాలిటీని తగ్గిస్తుంది. ఇండియన్స్ యొక్క మన యొక్క ఏంటంటే పని చేసి దేశాన్ని అభివృద్ధిని చాలా కుంటుపరుస్తూ ఉంటుంది. ఇట్లా ఆవేశపడిపోయినప్పుడు పని చేయలేము మనం. మన ఎనర్జీ అంతా ఇప్పుడు అది 'లయన్ కింగ్' అని ఒక సినిమా ఉంటది చూడండి. అవును. దాంట్లో చెప్తాడు సేవ్ ద ఎనర్జీ అంటాడు. యాంగర్ అయిపోతూ ఉంటాడు ఇట్లా. హ్మ్. యాంగర్ అయిపోతుంటే ఆ లీడర్ చెప్తాడు సేవ్ ద ఎనర్జీ. నువ్వు అట్లా రెచ్చిపోకు. నువ్వు చేసేదేం లేదు. చెప్తాను నేను చెప్పినప్పుడు నువ్వు వెళ్లి ఫైట్ చేద్దాం. సేవ్ ద ఎనర్జీ. ఇట్లా ఎనర్జీ అంతా ఈ అరుపులకి, పెడబొబ్బలకి అయిపోతుంది మనకి. నిజంగా ఏమన్నా అవసరమైనప్పుడు, ఏమన్నా మన పక్కనోళ్ళకి హెల్ప్ చేయాల్సొచ్చినప్పుడు మనం ఇక్కడ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. మన డబ్బంతా డ్రైన్ అయిపోతది. అప్పుడు అది ఎవరికి నష్టం? మన దేశానికే నష్టం. మన సమాజానికి నష్టం గదా! మన సాటి మనుషులకు నష్టం గదా! రైట్. కాబట్టి భావోద్వేగాలతో ఏ పని చేయొద్దు. ఆలోచనతో చేయండి. యుద్ధం ఎప్పుడు కూడా కోపంతో చేయొద్దు. ఆలోచన. ఇప్పుడు వెంటనే ఎళ్లి కొట్టేసేయొచ్చు కదా! మనకి పెహల్గాం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయి మోడీ ఏసేయండి అని చెప్పొచ్చు కదా! ఎందుకు చెప్పలేదు? రైట్. ఆలోచించుకొని అందరితో సమాలోచన చేసి అనేక మీటింగ్‌లు చేసి 7వ తారీఖున, 22వ తారీఖు అయితే అందరూ ఎంతోమంది విమర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారు? అట్లా చేస్తున్నారు. ఇట్లా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయినా సరే వాళ్ళకొక ప్రోటోకాల్ ఉంటది. దాని ప్రకారం మీటింగ్స్ పెట్టుకుంటారు. దాని ప్రకారమే చేస్తారు. కొంచెం అటు ఇటుగా ఒకసారి సక్సెస్ అవుతుంటే ఫెయిల్ అయినా సరే మళ్ళీ రీగెయిన్ అయ్యి మళ్ళీ చేస్తూ ఉంటారు. గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ అంటారు కాబట్టి కాబట్టి. ఆవేశంతో చేయటం అనేది మనలాగా ప్రభుత్వాలు ఆలోచించవు. హ్మ్. అలా ఆలోచిస్తున్నట్టుగా భ్రమలు కల్పించకండి. కొంతమంది ఆ యాంకర్‌లు చూసినట్లయితే వాళ్ళు బోర్డర్‌కెళ్ళిపోయి యుద్ధం చేస్తుంటే ఆ కెమెరాలను పట్టుకొని ఆపినట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తూ ఉన్నారు. హ్మ్. యాంకర్‌ల ఆవేశం. మొత్తం యాంకర్‌ల ఆవేశం. కాబట్టి ఇదంతా ప్రజలను తప్పుదోవ పట్టిస్తది. అండ్ ముఖ్యంగా యూత్‌ని తప్పుదోవ పట్టిస్తది. మీకు టీఆర్‌పీ రావచ్చు. లేదంటే అహం సాటిస్ఫై అవ్వచ్చు తప్ప ఈ దేశానికి దీర్ఘకాలికంగా చాలా నష్టం కలిగిస్తుందనేది నా ఉద్దేశ్యం. రైట్. ఎనీహౌ థాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇలాంటి ఒక జింగోయిజం పేరు వినడానికి చాలా కామెడీగా అనిపించినా కూడా హ్మ్. దీని వెనక ఒక పెద్ద ఇష్యూనే ఉందన్న సంగతి చాలా క్లియర్‌గా అర్థమైంది.
థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో చాలామంది తెలియకుండానే జింగోయిస్టులు అయిపోతున్నారు. ఈ జింగోయిజం బారిన పడుతున్నారు. ఐ హోప్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా వచ్చుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో మై డియర్ వ్యూయర్స్, అదనమాట సంగతి. సో మీ ప్యాట్రియాటిజంని వాళ్ళ లాభాల కోసం కొన్ని సంస్థలు జింగోయిస్టులుగా మార్చడానికి, జింగోయిజంగా మార్చడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఓపికగా ఉండండి, ఆవేశాన్ని పక్కన పెట్టండి. అండ్ ఫ్యాక్ట్ చెక్ అనేది 1కి 10 సార్లు చేసుకున్న తర్వాత దేన్నైనా నమ్మండి. ఓకేనా? ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్.